హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాస్పిటల్ లోపల అయితే కీర్తి బెడ్ మీద పడుకుని ఉంటుంది. ఇక హాస్పిటల్ బయట వరండాలో అయితే బసవరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు. ఇక ఇక హాస్పిటల్ మొత్తం బయట అయితే లక్ష్మి, శ్రీనివాస్ ఇంకా తులసి వీళ్ళైతే ఉంటారు. లోపల ఉన్న కీర్తి అయితే బసవరాజు వాళ్ళు చూడకుండా హాస్పిటల్ బయటికి వచ్చి ఇక తులసితో అంటూ ఉంటుంది. తులసి, నాకు ఈ బిడ్డ కావాలి తులసి, నేను ఈ బిడ్డను చంపుకోలేను, దయచేసి ఎలా అయినా సరే ఈ అబార్షన్ జరగకుండా నువ్వే కాపాడు నన్ను, నా బిడ్డని అని అయితే అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ వచ్చి చెప్తుంది, మీ అమ్మాయి లోపల కనిపించట్లేదు అని. ఇక అప్పుడే బసవరాజు వాళ్ళు కంగారు పడి బయటకు వచ్చి చూసేసరికి కీర్తి అయితే లక్ష్మీ శ్రీనివాస్ దగ్గర కనిపిస్తుంది. ఇక వెంటనే, కీర్తి ఇక్కడేం చేస్తున్న, పద లోపలికి అని కీర్తిని అయితే లోపలికి లాక్కుని వెళ్తూ ఉంటారు. నాన్న వద్దు నాన్న, నేను ఈ బిడ్డని చంపుకోలేను నాన్న, నేను అబార్షన్ చేయించుకోను నాన్న, దయచేసి నన్ను వదిలేయండి నాన్న, నాకు నా బిడ్డ కావాలి అని కీర్తి అయితే వేడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు బసవరాజు అయితే చాలా కోపంగా, కీర్తి మర్యాదగా నా మాట విని చేయించుకో, లేకపోతే నిన్ను కన్న పాపానికి నేను మీ అమ్మ విషం తాగి చేస్తాము అని అయితే బసవరాజు అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ఒక్కసారిగా బసవరాజు కుటుంబ సభ్యులు లక్ష్మి, శ్రీనివాస్, తులసి అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి ఇప్పుడు ఏం జరగనుంది, కీర్తికి అబార్షన్ జరగకుండా తులసి ఎలా కాపాడనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.